త్రిజగన్మోహన నీలకాంతిన్ తనువుద్దీపింపన్ ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్తముకారవింద మతి సేవ్యం వై విజృంభింప మా విజయించేరడి వన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడు శుభం. భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. త్రిజగన్మోహన నీలకాంతిన్ తనువు దీపింపన్ ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల లీలాలకౌరజ సంయుక్త ముకారవిందమతి సేవ్యం వై విజృంభింపమా విజయంజేరడి వన్నెలాడు మదినావేశించు నెల్లపుడును పద్యభావము. ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహముతో వెలుగులు వెదజల్లుతో బాలభాను ప్రభలు ప్రకాశించే బంగారు వస్త్రముపై రంజిల్లుతుండగా నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముఖారవిందము మిక్కిలిగా సేవింపవలసినదిగా ఉండగా అనురాగాలు చిందిస్తూ మా అర్జునుని సమీపించే అందగాడు నా అంతరంగములో నిరంతరము ఉండిపోవలయునని స్తుతించినారు. ఈ విధముగా పీతాంబరుడు చతుర్భుజుడు పురాణ పురుషుడు పరమేశ్వరుడైన గోవిందుని యందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానంద భరితుడై స్వభావ సిద్ధాలైన సంసార బంధాలను పరిహరించే ఉద్దేశముతో మందాకిని నందనుడైన భీష్ముడు సమస్త దోషాలను పరాస్తము చేసి నిష్కామ భావముతో నిర్మల ధ్యానముతో ఈ విధముగా స్తుతించినారు. శుభం. త్రిజగన్మోహన నీలకాంతిన్ తనువు దీపింపన్ ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్తముకారవింద మతి సేవ్యం వై విజృంభింప మా విజయించేరడి వన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడు శుభం.